హలో ఫ్రెండ్స్, నేనైతే ఈ 3 బ్లౌజులు కటింగ్ చేసి చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఐరన్ చేసుకోండి. ముందుగా క్లాత్ ఎలా పెట్టుకోవాలో చూస్తాము. ఇది అంచు ఉంది కదా బ్లౌజ్కి, అంచు వచ్చేసి కింది వైపు ఇట్లా ఉండాలి. ఇలా పెట్టుకొని ఇలా పరుచుకోవాలి. మనము లూజ్ ఎంత వస్తుందో వాటికి అందాజుగా మనము ఇక్కడ ఇట్లా పరుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు లూజ్ చూసుకుందాము. బ్లౌజ్ లూజు ఒక్క సైడ్కే నేను కొలిసేది. మొత్తం ఈట్కి మామూలు కుట్టు వచ్చేసి ఈట్కి ఉంది, నేను వచ్చేసి 10.5 ఉంది. ఒక్క సైడ్కే నేను కొలిసేది. చూడండి, 10.5 ఉంది. కొంచెం ఇక్కడ కుట్టేటప్పుడు టక్స్ కుట్టేటప్పుడు కొంచెం కుట్టులోకి పోతుంది కదా, ఇలా టక్స్ కుట్టేటప్పుడు, అందుకని కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటాను. నేను 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 10.5 ఉంది, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇది మామూలుగా వచ్చేసి మామూలు కుట్టు వచ్చేసి ఇది 9 ఇంచుల కాడికి ఉంది. ఇంకా 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను. ఇంకా ఇది టక్స్ వేసేటప్పుడు కూడా కొంచెం కుట్టేటప్పుడు కొంచెం లూజు తగ్గిపోతుంది, అందుకని ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రానే తీసుకోవాలి. మొత్తం వచ్చేసి 11 ఇంచులు ఉంది, ఒక్క భాగమే ఇది. ఇంకా 2 భాగాలుగా చేసుకుంటే 22 వస్తుంది. ఇప్పుడు మేము వచ్చేసి ఇది 2 పోల్లుగా ఉంది కదా బ్యాక్ సైడ్ నెక్, మేము ఇప్పుడు లూజ్ పెట్టుకోవాలి. 11 ఉంది కదా, 11 ఇంచులకి మార్కింగ్ వేసుకొని పెట్టుకోవాలి. 11 ఇంచులు ఈట్కి వచ్చింది. ఇంకా ఇటు స్కేల్ సాయంతో చక్కగా గీసుకోవాలి మనము. తర్వాత ఇటు సైడ్కి కూడా హెచ్చులు తగ్గులు లేకుండా ఇటు గీసేసి ఇంకా ఇటు కట్ చేసుకోవాలి. ఇది వేస్ట్ హెచ్చులు తగ్గులు ఉంది కదా, చూడండి లోపల ఇలా ఇది ఎక్స్ట్రా వచ్చింది, కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ కొలతలు పెట్టుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి బ్లౌజ్. మీరు ఫ్రంట్ సైడ్ కొలిసి బ్యాక్ సైడ్ కొలతలు పెట్టున్నాను అనుకుంటున్నారు కదా, నేనైతే ఇలాగే పెట్టాను, కరెక్ట్గా వస్తుంది. ఈ సైడే నేను కొలిసేది బ్లౌజ్ కొలతలు, ఈ సైడ్ కొలిసేసి నేను మామూలుగా ఇలాగే పెట్టేస్తాను, కరెక్ట్గా వస్తుంది బ్లౌజు. దీని పొడవు వచ్చేసి 14 ఇంచులు ఉంది. మీకు వచ్చేసి 5.5 కొంచెం 5.75 ఉంది. 5.75 ఉంది. పొడుగు పెట్టేస్తాము. ఇక్కడ ఖర్చుకి కొంచెం వదలాలి కదా మనము, ఖర్చు కొంచెం వదిలేసి ఇక్కడ కూడా ఖర్చుకి కొంచెం వదలాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చు కొంచెం వదిలాను, ఇక్కడ కూడా ఖర్చు కొంచెం వదిలేసి మార్కింగ్ వేసుకున్నాను. ఇది వచ్చేసి లూజు, ఇది పొడుగు. ఇంకా వీపు పొడుగు పెట్టుకోవాలి కదా, 5.25 ఉంది. మనము ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 6 ఇంచులు పెట్టాను నేను. తర్వాత నెక్ లూజ్ వచ్చేసి 2.25 ఇంచు పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు పెంచుతున్నాను, అంటే ఆమె జాకెట్ వచ్చేసి ఎక్కువ పొడవు లేదు కింద, అందుకని ఒక 1/4 ఇంచే పెంచుతున్నాను. వేరే వాళ్ళ జాకెట్లు అయితే 1/2 ఇంచు పెంచాలి, నేనైతే ఒక 1/4 ఇంచు పెంచుతున్నాను. కొలత వేసుకొని తర్వాత కటింగ్ చేసేటప్పుడు హెచ్చులు తగ్గులు ఉన్నా కానీ మనము మళ్ళీ కట్ చేసుకోవచ్చు. కొంచెం చిన్నదే కట్ చేసుకుంటే మళ్ళీ కట్ చేసుకోవచ్చు తక్కువ ఉంటే. ఇప్పుడు నెక్ గీసుకున్నాము కదా మేము, ఇంకా రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్, ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మనము ఇందులో గీసుకోవచ్చు. చూడండి, ఇలా రౌండ్ గీసేసాను నేను. తర్వాత షోల్డర్స్, నేను నెక్ షోల్డర్ ఒకటే పాది కొలసాను. నెక్ కొలుసుకొని తర్వాత షోల్డర్ పెడతాను నేను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకున్నాను. జాకెట్ వచ్చేసి 3 ఇంచులే ఉంది. చంక భాగము 5.5. షోల్డర్ పెట్టిన తర్వాత ఇక్కడ చూసుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం ఖర్చుకి, ఇక్కడ కొంచెం ఖర్చుకి ఒక 1/4 ఇంచు ఇక్కడ, 1/4 ఇంచు అక్కడ పెట్టాను. కరెక్ట్గా 3 ఇంచులు అయితే సరిపోయింది.
ఇంకా వచ్చేసి చంక భాగం 5.5 పెట్టాము కదా, టేప్ సాయంతోనే ఇలా గీసుకోవాలి. సారీకి స్కేల్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది, టేప్ సాయంతోనే గీసేస్తే ఆ టేప్ అని అయిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇది బ్యాక్ సైడ్ నెక్ కాబట్టి 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడికి. తర్వాత ఇలా గీసేయాలి. అంటే ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకుంటే మనకు అదే దానంతా అదే రౌండ్ వస్తుంది చంక భాగం అనేది. చంక భాగం కరెక్ట్గా వస్తుందో రాదో చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి ఇట్టుంది. దీని లూజ్ వచ్చేసి నేను ఫ్రంట్ సైడ్దే చూస్తున్నాను, బ్యాక్ సైడ్ కూడా సరిపోతుంది కరెక్ట్గా. తర్వాత ఈ చంకాలు వచ్చేసి కొంచెము టైట్ ఉన్నాయి అని అన్నాను, కొంచెం లూజ్ పెట్టమనింది, అందుకని కొంచెం ఎక్కువ పెట్టాను నేను 5.5. చూడండి, ఇలా ఖర్చు కొంచెం వదిలాను నేను, ఇలా చూసుకుంటూ వెళ్దాము. చూడండి, వీటికి కొంచెం ఎక్స్ట్రా పెట్టమనింది కదా, కొంచెం ఎక్స్ట్రా పెట్టాను నేనైతే ఇక్కడ. తర్వాత నెక్ చూసుకుందాము. నెక్ చూసేటప్పుడు వచ్చేసి ఇక్కడ మధ్యలోకి ఇక్కడ కొంచెం చాక్ పీస్తో అలా గీసుకోవాలి, ఇది సెంటర్లో అన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి కోసుకోవాలి. ఇక్కడ కొంచెము ఖర్చు వదిలేసి కొంచెం నెక్ కొంచెం వెడల్పు పెద్దది పెట్టమనిందాను. చూడండి, ఇది ఇట్టుంది, కొంచెం ఎక్కువ పెట్టమని 1 ఇంచు ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. చూడండి, 1 ఇంచు ఎక్స్ట్రా ఉంది, కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు తగ్గించుకోవాలి. చంక సైడు కుట్టు వేస్తాం కదా మనము, ఇలా చక్కని కుట్టు వేస్తాం కదా, ఈ సైడ్ వచ్చేసి ఇలా గీసుకోవాలి కొంచెం ఒక 1/2 ఇంచు. ఇప్పుడు కట్ చేసుకుందాం. మనం ఎక్కడికైతే ఇలా మార్కింగ్ చేసుకున్నామో అక్కడ దాకా కటింగ్ చేసుకోవాలి. ఇంకా ఇది ఎక్స్ట్రా వచ్చినది కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా. చూడండి, బ్యాక్ సైడ్ అయితే కటింగ్ అయిపోయింది. మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొందరికి నెక్ లూజ్ ఉంది అని అంటుంటారు కదా, కొంచెం ఒక 1/2 ఇంచు కూడా కాదు, ఇంకా కొంచెమే ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి నెక్ దగ్గర. చూడండి, ఇలాగా ఫ్రంట్ సైడ్ నెక్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ కూడా ఇలా కొంచెం కట్ చేసుకుంటే మనకు ఇక్కడ భుజాలు జారకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇలా అయిపోయింది. ఇంకా ఫ్రంట్ సైడ్ కట్ చేసుకుందాము. బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి కొంచెం డీప్ ఉంటే మనము ఇక్కడ ఫ్రంట్ సైడ్ కంటే లూజ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఎక్కువ తీసుకోవాలి, ఒక 1/2 ఇంచు. ఈ సైడ్ హాఫ్ ఈ సైడ్ హాఫ్ ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ నెక్ డీప్గా ఉంటే. ఇది అంత డీప్గా ఏం లేదు, చిన్నదే ఇది నెక్, అంత పెద్దదిగా ఏం లేదు, అందుకని నేను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒకే రకంగా పెట్టాను లూజ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కట్ చేసుకుందాం. మనం ఇలా తిప్పుకున్నాము, మీకు వీడియో కొంచెం బాగా అర్థమవుతుందని ఇలా తిప్పేస్తున్నాను నేను. ఈ పక్క నెక్ వస్తుంది, ఈ పక్క చంక భాగం వస్తుంది. ఇంకా ఈ బ్యాక్ సైడ్ చంక పక్కనే మేము ఈ ఫ్రంట్ సైడ్ కూడా చంక భాగం అటు సైడే వచ్చేట్టుగా పెట్టుకోవాలి. తర్వాత జాకెట్ పొడవు వచ్చేసి 14 అన్నాను కదా నేను. జాకెట్ పొడవు ఇంకా ఫ్రంట్ సైడ్ 14 ఉంటే 1 ఇంచు తగ్గిస్తాను నేను. నా కటింగ్ నేను ఇలా కట్ చేస్తాను.
నా జాకెట్ పొడవు వచ్చేసి 14 ఉంటే 1 ఇంచ్ తగ్గిస్తే 13 ఉండాలి పొడవు వచ్చేసి ఫ్రంట్ సైడు. ఇంకా క్రాస్ బెల్ట్ వస్తుంది కదా, ఇంకా ఒక 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 1.5 ఇంచ్ అలా కుట్లలోకి పోతుంది. మేము కుట్టేటప్పుడు స్టక్స్లు అవన్నీ వేస్తే కుట్లలోకి పోతాయి. 1.5 ఇంచు 1 ఇంచు తగ్గించాం కదా, ఈ 1.5 ఇంచు ఆ 1 ఇంచు 2.5 ఇంచు ఇక్కడ క్రాస్ బెల్ట్ వస్తుంది. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే మళ్ళీ చెప్పండి, నేను ఇంకొక వీడియో చేస్తాను. ఫ్రంట్ సైడ్ నేనైతే నెక్ ఎలా కొలుస్తానంటే, ఇక్కడ ఉంది కదా నెక్ కాడ చక్కగా ఇట్లా స్కేల్ పెడతాను. స్కేల్ పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా కొలుస్తాను నేను. చూడండి 6.5 ఉంది, ఇక్కడికి స్కేల్ దగ్గరికి 6.5 ఉంది. 6.5 ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత నెక్ లూజ్ వచ్చేసి 2.5 ఇంచు పెట్టాము కదా, ఇక్కడికి 2.5 ఇంచు. ఇక్కడ 13 పెట్టేసాను నేను పొడుగు. ఇంకా షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, చంక భాగము 5.5, బ్యాక్ సైడ్ 5.5 కదా పెట్టింది. ఇలా గీసుకొని మళ్ళీ చూసుకోవాలి నెక్, ఫ్రంట్ సైడ్ నెక్. ఇది చంక భాగము. లూజ్ వచ్చేసి 22 కదా, 11 పెట్టున్నాను. 22లో 2 భాగాలు వచ్చేసి 11 కదా. స్కేల్ సాయంతో ఇక్కడ గీసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇట్లా కార్నర్ దగ్గర 1 ఇంచు పెట్టాము కదా మేము బ్యాక్ సైడ్కి. ఫ్రంట్ సైడ్కి వచ్చేసి ఒక 1/2 ఇంచే చాలు. చూడండి 1/2 ఇంచు చాలు. ఇలా తీసుకోవాలి. ఇక్కడ 13 ఇంచులు పెట్టాము కదా, అక్కడ చక్కగా గీసుకున్నాము. ఇక్కడ చక్కగా గీసాము కదా 13 ఇంచు పెట్టుకొని, ఇక్కడ చంక సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచు ఇక్కడ చక్కగా గీసిన దాని నుంచి ఇక్కడ 1/2 ఇంచు తీసుకొని ఇక్కడ క్రాస్గా తీసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచు పట్టీల వైపు చూడండి ఇలా. ఇంకా ఇది మనకు పట్టీలు చూసుకుందాం, ఇది సరిపోయిందో లేదో. నెక్ పట్టీలు చంక భాగం సరిపోయిందో లేదో చూసుకుందాం.